ఓ అద్భుతమైన ఒక వాగ్దానం, దావీదుకి ఇచ్చిన అద్భుతమైన వాగ్దానము. దేవుడు ఆయనే కాదండి, ఆయన తర్వాత తరాలకు కూడా ఆశీర్వాదంగా ఉంచాడు. మీ భక్తి మీకే కాదు, మీ తర్వాత తరాలకు కూడా ఆశీర్వాదంగా ఉండబోతా ఉంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. 375 పేజీ నెంబర్. అతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును అతనికిని అతని కుమారులకును నిత్యము దీపం ఇచ్చేదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపచేయుటకు మనసు లేకయుండెను. చాలు. దేవుడట దావీదుకు నిత్యమైన నిబంధన చేసెను, నిత్య నిబంధన చేసెను. అదేటట దావీదు తర్వాత తన సంతానాన్ని కూడా నిత్యమైన దీపం ఉండుటకు, నిత్యము సింహాసనము మీద ఉండుటకు, నిత్యము దావీదు సంతతిలో నుంచే యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు నుంచి మనందరము వచ్చాము. దావీదు నిమిత్తం, ఎవరితోట? దావీదు చేసిన నిబంధన నిమిత్తమును అతనికి అతని కుమారుల నిమిత్తమును నిత్యము దీపమిచ్చదనని చేసిన వాగ్దాన నిమిత్తము దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సు లేకపోయెను. దావీదు సంతతిని నశింప చేయకుండగా దావీదు సంతతికి ఇజ్రాయేలు సింహాసనమును నిత్యము అంటే ఎల్లక భూమండలం ఉన్నంత వరకు కూడా ఆ ఇశ్రాయేలు సింహాసనం మీద దావీదు సంతతి వారి తప్ప వేరొకరు కూర్చోటానికి దేవుడు అనుమతి ఇయ్యలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులారా, మనకి ఆ ఫీల్ ఉండాలా, అయ్యో ఈ దినం నేను మందిరాన్ని పోగొట్టుకున్నానే అన్నటువంటి ఆ ఫీల్ ఎప్పుడైతే ఉంటుందో వారి నిమిత్తము దేవుడు ఏం చేస్తాడంటే నిత్యమైన నిబంధన చేసి మీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. పిల్లలను ఆశీర్వదిస్తాడు. మనం చేసిన భక్తి మనతోనే పోదు, మనం చేసినటువంటి పరిచర్య మనతోనే పోదు, మనం వేసినటువంటి విత్తనాలు మనతోనే పోవు. మనం ఏదైతే చేస్తామో దానిని దేవుడు జ్ఞాపకం చేసుకొని పిల్లలకి ఆశీర్వాదంగా ఉంచుతాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఎవరి నిమిత్తం వాగ్దానం చేశాడట? దావీదు నిమిత్తము తన సంతానానికి వాగ్దానం చేశాడు. అసలు దావీదు కదా, దావీదు భక్తి చేశాడు, దావీదు ప్రభు కొరకు నిలబడ్డాడు, దావీదు ప్రభుని ఆరాధించాడు, దావీదు మందిరానికి వెళ్ళాడు, దావీదు తన సమస్తాన్ని దేవునికి ఇచ్చాడు, తన సొంతదైన బంగారము మందిర నిమిత్తము దారబోసాడు, ఇచ్చివేశాడు. ఇదంతా తన చేసిన క్రియలు. తన్నే కదా ఆశీర్వదించాలి, తనతోనే ముగించాలి కదా అసలు. కానీ దేవుళ్ళు ఉన్న గొప్పతనం ఏంటంటే దావీదు చేసినటువంటి భక్తి, దావీదు చేసినటువంటి ఆ ఉపకార ధర్మము, దావీదు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన దావీదు తర్వాత తన సంతానములో కొంతమంది పొరపాట్లు చేసినప్పటికీ కూడా దేవుడు వారిని క్షమించుకుంటూ వచ్చాడు. ఇక్కడ చంపివేయాల్సిన పరిస్థితిలో దావీదుకు పుట్టావు గనుక, దావీదు సంతతిలోంచి వచ్చావు గనుక దావీదు నిమిత్తము నిన్ను ఊరకనే విడిచిపెడతానని దేవుడు క్షమించాడు. దేవుడు దావీదు చేసిన భక్తిని బట్టి తన సంతతి వారిని క్షమించాడు. దావీదు చేసిన భక్తిని బట్టి తన సంతతిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. కనుక మీ భక్తి ఏమవ్వాలంటే మీ పిల్లలకు ఆశీర్వాదంగా మారాలి. హల్లెలూయా. మీకు ఆశీర్వాదంగా ఉండడం కాదండి, మీ పిల్లలకు కూడా ఆశీర్వాదంగా దేవుడు ఉంచుతాడు. ఎప్పుడంటే మనం సరి అయిన రీతిలో, సరైన విధానంలో మనము దేవునితో నడిస్తే దేవుడు అలాంటి కృప మన ఎడలు చూపిస్తాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈ ఆదివారం పునరుత్థాన దినము ఆదివారం ఒక అద్భుతమైన వ్యక్తి నేను జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి, మనసులో దాచుకొనండి. ఒక వ్యక్తి జీవితంలో నుంచి కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు, కొన్ని ఆత్మీయమైనటువంటి మర్మాలు ఈరోజు నేను చెప్తున్నటువంటిది మీకు ఇంటర్నెట్లో ఎక్కడ దొరకదు, ఇంటర్నెట్లో ఎక్కడ కనబడదు. నేను ఒక దైవికమైన ఒక రహస్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, ఒక వ్యక్తి మీ అందరికీ పరిచయమైన వ్యక్తే. 2వ రాజుల గ్రంథం
రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయములో 20 అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 20 అధ్యాయము చాలా అద్భుతమైన అధ్యాయము. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు. ఒక రాజు ఉన్నాడు, అలాగే ఒక ప్రవక్త ఉన్నాడు. రాజుకి ప్రవక్తికి మధ్యలో జరిగిన ఒక సంభాషణ ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో, ఎంత మేలుకరంగా ఉంటుందో, ఎంత దీవెనకరంగా ఉంటుందో కనబడుతుంది. చూద్దాం. 20 అధ్యాయము మొదటి నుంచి 21 వచనాలు ఉన్నాయి. ఇక్కడ నేను కొన్ని విషయాలు, ఒక 4 ఆశ్చర్యకరమైన పాయింట్స్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి, చదవండి. 20 అధ్యాయము మొదటి వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఆమేన్. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హిజ్కియా, ఈ రాజు పేరేంటి? రాజని హిజ్కియా దగ్గరికి ఒక వర్తమానము వచ్చింది. అదేంటి? మరణకరమైన వర్తమానం. ఏంటని చెప్పాడు? హిజ్కియా, నువ్వు మరణమగుతున్నావు, నువ్వు చచ్చిపోతావు, జాగ్రత్త. హిజ్కియాకి అప్పటికే మరణకరమైన ఒక వ్యాధి, ఒక రోగం వచ్చింది, ఒక జబ్బు చేయబడ్డాడు. ఆ హిజ్కియా చనిపోబోతున్నాడు. ఈ మాట దేవుడే చెప్పమని ఒక దైవజనుడు యెషయా అని రాజు దగ్గరికి పంపిస్తాడు. దైవజనుడు యెషయా ఆ యొక్క ప్రవక్త మరి రాజు దగ్గరికి వచ్చి హిజ్కియా దగ్గరికి వచ్చాడు. హిజ్కియా దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా, నువ్వు మరణం అవుతున్నావు, చనిపోతావు, కొద్ది క్షణాల తర్వాత, కొన్ని గంటల తర్వాత నువ్వు చచ్చిపోతావు, ఎందుకంటే నీకు వ్యాధి ఉంది, నువ్వు చనిపోతావు అని రాజు తన్నప్పుడు ఆ దైవజనుడు చెప్పి ఇలా ముఖం తిప్పుకొనగా, ఈ రాజు అని హిజ్కియా ఏం చేశాడంటే తన ముఖాన్ని దేవుని తట్టు తిప్పాడు. స్తోత్రం చెప్పండి. ఏ వార్త విన్నాడు? మరణకరమైన వార్త, చచ్చిపోతామని వార్త. అంతకంటే భయంకర వార్త ఏదైనా ఉందా? అంతకంటే భయం వేసే వార్త ఏదైనా ఉంటుందా భూమి మీద? 1,00,000 రూపాయలు పోయండి అంటే ఆ పోతే పోని, మీ బండి యాక్సిడెంట్ అయినా ఆ పోతే పోని, ఇంట్లో బంగారం పోయింది పోతే పోని. రాత్రి మా మేనల్లుడు ఫోన్ చేశాడు చాలా కాలం క్రితం. అడేటన్నాడంటే వాళ్ళ అక్కల ఇంట్లో అట్ట 20,000 పోయి అంట, అంతకుముందు సెల్ ఫోన్ పోయిందంట, ఉంగరం పోయిందంట. దీనికోసం అక్క చెల్లెలు కొట్లాడుకున్నారు కానీ చంపేసుకోలేదు కదా. మరణకరమైన వార్త కంటే భయంకరమైన వార్త ఏది ఉండదు. ఆ భయంకరమైన వార్త రాజు విన్నాడు. రాజు విని ఏం చేశాడంటే కంగారు పడలేదు. కంగారు పడ్డాడా? భయపడ్డాడా? చెప్పండి. భయపడ్డాడా? కంగారు పడ్డాడా? జడిసిపోయాడా? చెప్పిన దైవజనుడిని ఏమైనా తిట్టాడా, కొట్టాడా? ఈ దైవజనుడిలే చచ్చిపోతావు బాబు అన్నాడు. చచ్చిపోతావు, నువ్వు ఇల్లు చక్కబెట్టుకు అన్నాడు. ఆ మాట నేను చెప్తే ఇంక నాకేమనుందా? నా ఇల్లు పీకి స్పందిరి వేసేస్తారు. అర్థమైందా? పాస్ట్ గారేటి అలాంటి చెప్తారు. ఏమంటే ఒకవేళ దేవుడు ఆ మాట చెప్పమని నేను చెప్పాను అనుకో, తప్పేనా ఉంటుందా? చెప్పమన్నోడిని అడగాలి. ఎవరిని అడగాల? ఎవరు చెప్పమన్నారు ఆయన్ని అడగాల. మీరేం చేస్తారు? మమ్మల్ని అడుగుతారు. అంటే అంత గ్రహింపు లేని వారి యొక్క పరిస్థితి. దేవుడు ఏం చెప్పాడో అది మరణమైన జీవమైన, అది మంచైనా చెడ్డైనా, అది నష్టమైన లాభమైన, అది కీడైనా అది మేలు, ఏదైనా సరే దేవుడి దగ్గర నుంచి వచ్చిన మాటను రిసీవ్ చేసుకోవాలా. ఆమెను చెప్పండి. అది మేలైనా కీడని ఏది వచ్చినప్పటికీ కూడా నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చింది కనుక దాన్ని పాజిటివ్ మేనర్లో, పాజిటివ్ దృక్పథంతో, మంచి దృక్పథంతో నువ్వు దాన్ని రిసీవ్ చేసుకోవాలి. చాలామంది కోరుకుంటుంది ఏంటంటే ఆశీర్వాదము. నేను ఆశీర్వాదాన్ని చెప్తున్నాను. నేను ప్రతి వారం ఆశీర్వాదాన్ని చెప్తున్నాను. ఎలాగ చెప్తున్నానంటే 100 ఆశీర్వాదాలు చెప్పే బదులు ఒక నష్టాన్ని చెప్తాను. ఏంటి? ఇది చేయటం వలన నష్టము, ఇది చేయటం వలన శాపం వస్తుంది కనుక ఇది చేయకపోతే మేలు వస్తుంది, ఇది చేయడం వల్ల నష్టం వస్తుంది, ఇది చేయకపోతే మేలు అని చెప్పకుండా ఇది చేయటం వల్ల నష్టంగా చూపిస్తూ ఉంటుంటే కొంతమందికి నచ్చట్లేదు.
ఇది నష్టం, దీనివల్ల శాపం వస్తుంది, ఈ పని చేయటం వల్ల శాపం వస్తుంది, ఇది చెయ్యొద్దు, ఇది చేయకుండా ఉన్నావనుకో నువ్వు ఆశీర్వదించబడతావు. ఇది చేస్తూ నువ్వు ఎలాగ ఆశీర్వదించబడతావు చెప్పండి. దేవుడు అన్నాడు, నువ్వు ఈ మాట చేయకు, ఈ పని చేయకు, ఈ పని చేయడం వల్ల శాపం వస్తుంది, ఇది చేయకపోవడం వల్ల ఆశీర్వాదం వస్తుంది, నువ్వు చేసినా చేయకపోయినా ఆశీర్వాదం వస్తుంది అని మాయ మాటలు చెప్పడము మనకి చాలా ఇష్టం. అర్థమవుతుందా? నువ్వు ఇది చేయకుండా ఉన్నావు అనుకో, సింపుల్గా నువ్వు రోజు స్కూల్కి వెళ్తే అటెండెన్స్ బాగుంటుంది, నువ్వు రోజు స్కూల్కి వెళ్ళావు అనుకో బాగా చదువు వస్తుంది, నువ్వు స్కూల్కి బాగా వెళ్ళావు అనుకో మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తే మంచి ఉద్యోగం వస్తుంది, నీ బ్రతుకు బాగుంటుంది. స్కూల్కి వెళ్ళకుండా మంచి మార్కులు రావాలని ప్రార్థన చేసామనుకో వస్తాయా? మనోళ్ళు స్కూల్కి వెళ్ళకుండా, మనోళ్ళు కష్టపడకుండా, మన వాళ్ళు దేవుని వాక్యాన్ని వాక్యంగా తీసుకోకుండా ఆశీర్వాదం వరకే ఎదురు చూస్తూ ఉన్నారు. అది రాదు. అది ఎందుకు వస్తుంది? అది రాదు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ నష్టభరితమైన ఒక మాట దేవుని దగ్గర నుంచి రాజు దగ్గరికి వచ్చింది. రాజుగారు దాన్ని ఎలా తీసుకున్నాడంటే ఇది దేవుని యొద్ద నుంచి తీసుకొని రాబడిన మాట కనుక నేను దేవుని దగ్గరే తేల్చుకుంటాను, దేవుడే సెలవిచ్చాడు కనుక దేవుని దగ్గర నేను అడుగుతానని చెప్పి దేవుని వైపు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. దేవుని దగ్గర ఏమని అడుగుతున్నాడు తెలుసా? దేవా, నేను ఎంత యథార్థ హృదయుడినై నీ ఎదుట నిల్చున్నానో నువ్వు దయతో నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఎంత ప్రార్థన చేశానో ప్రభా, నేను ఎంతగా నీ ఎదుట నమ్మకంగా నిలబడ్డానో, ఎంత సత్యంగా నడిచానో, ఎంత క్రమముగా నడిచానో, ఎంత దీనుడున నడిచానో, ఎంత తగ్గించుకొని నడిచానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఎవరు సెలవిచ్చారో మాట? చచ్చిపోతామనే మాట దేవుడే సెలవిచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? దేవుడు సెలవిచ్చాడు కనుక మరణాన్ని తిరిగి రాయగలిగిన దేవుడి దగ్గరే తేల్చుకోవాలా. దేవుని స్తోత్రం. మరణ శాసనాన్ని తిరిగి రాయగలిగిన దేవుడి వైపు హిజ్కియా తన ముఖాన్ని తిప్పుకున్నాడు. తిప్పుకొని తండ్రి నన్ను దయతో కృపతో జ్ఞాపకము చేసుకో అని ప్రార్థన చేశాడు. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు. మరణకరమైన వార్త విన్నప్పుడు కన్నీళ్ళు రాకుండా ఉంటాయా? రాజు ఆ సింహాసనం నుంచి కిందకు దిగిపోయాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, తన ముఖాన్ని గోడతో తిప్పుకున్నాడు, ఏడవడం ప్రారంభించాడు. ఏడుస్తున్నాడు. ప్రభా దయతో కృపతో వాత్సల్యతతో అయ్యా మీ మంచి మనసుతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని ప్రార్థన చేస్తాడు. దైవజనుడు చెప్పి ఇలా వెళ్ళిపోతున్నాడు. జాగ్రత్తగా చెప్పి రాజుకి ఆ మాట చెప్పి దైవజనుడు రాజింట్లో నుంచి అంతఃపురం నుంచి ఇలా బయటికి వెళ్ళిపోతున్నాడు. కొంచెం దూరం వెళ్ళాడంతే నడిమిసాలలోనికి రాగానే రాయబడి ఉంటుంది. అంతఃపురంలో నుంచి ఆ యొక్క ప్రాంగణం మధ్యలోనికి రాగానే మరలా దేవుడు దైవజనుడితో మాట్లాడుతున్నాడు. దైవజనుడా నువ్వు తిరిగి హిజ్కియా దగ్గరికి వెళ్ళు. మరలా హిజ్కియా దగ్గరికి వెళ్ళు. ఎందుకు ప్రభా? వెళ్ళి అర్జెంటుగా వెళ్ళి వెనక్కి త్వరగా వెనక్కి వెళ్తున్నాడు. దేవుడు నడిచెళ్తున్న దైవజనుడితో మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి. దైవజనుడు నడిచెళ్తున్నప్పుడు మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి. దైవజనుడు ఇక్కడ ఈ మాట చెప్పాడు, రాజుకి మాట చెప్పాడు. చెప్పి అడుగులు వేసుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోతున్నాడు మాట. అంతఃపురంలో నుంచి ఆ యొక్క అంతఃపురం గేటు దగ్గర బయటికి వెళ్ళిపోతా ఉన్నాడు. బయటికి నడిచెళ్తున్నటువంటి ఆ దైవజనుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. చాలామందికి తెలిసిన సత్యం ఏంటంటే ప్రార్థనలు ఉన్నప్పుడే దేవుడు మాట్లాడుతాడు అనుకుంటారు. ప్రార్థనలో ఉండినప్పుడే, మోకాళ్ళ మీద ఉండి పడుకుంటున్నప్పుడే ఏదో కళ వస్తుంది, ఏదో ఆలోచన వస్తుంది, అదేమో దేవుని మాటగా అనుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా వినండి. ఆ దైవజనుడు నడిచి వెళ్తుంటుండగా పరలోకంలో నుంచి ఒక స్వరం వినబడతా ఉంది. ఆ దైవజనుడు ఆ స్వరాన్ని విన్నాడు. ఆ స్వరం ఏంటంటే ఇగో మరణమగుతాడని చెప్పిన మాట మరలా నేను చెప్తున్నాను. ఆ హిజ్కియాకి 15 సంవత్సరాల నేను సుదీర్ఘమైన ఆయుష్ని పొడిగిస్తున్నానని మాట చెప్పాయా అని దేవుడు దైవజనుడితో చెప్పగా ఆ దైవజనుడు వెనకకెళ్ళి హిజ్కియా ముఖం చూసి, హిజ్కియా ముఖం మీద ఉన్న కన్నీరు చూసి, హిజ్కియా రోదన చూసి, హిజ్కియాని వాదాచి, హిజ్కియాని బలపరిచి, హిజ్కియాని ధైర్యపరిచి, హిజ్కియా దేవుడు నీ కన్నీరు చూశాడు. ఆమేన్ చెప్పండి.
దేవుడు ఏం చూశాడు? దేవుడు నువ్వు కన్నీరు విడుచుట చూశాను. ఆమెన్ చెప్పండి. హిజ్కియా కన్నీరే చూస్తాడా? నీ కన్నీరు నా కన్నీరు కూడా చూస్తాడు. నీ కన్నీరు చూస్తాడు, నా కన్నీరు కూడా చూస్తాడు. హిజ్కియా రాజు కదా, ఆయన కన్నీరే చూడలేదండి. కన్నీరు కార్చువారు ఎక్కడున్నా సరే అందరు కన్నీరు చూసేవాడు, కన్నీరు నాట్యముగా మార్చువాడు. కన్నీరు కార్చాడు, ఏడుస్తున్నాడు, మరణమైపోతున్నాను ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ కన్నీరుని చూసిన దేవుడు ఏం చేశాడంటే ఆ కన్నీరుని మరుక్షణము నాట్యంగా మార్చాడు. 15 సంవత్సరాలు ఆరోగ్యాన్ని, 15 సంవత్సరాల ఆయుష్ని, 15 సంవత్సరాలు నేను ఇంకా భూమి మీద నిశ్చయంగా 15 సంవత్సరాలు బ్రతుకుతాను. దేవుడే సెలవిచ్చాడు. ఏ దేవుడైతే మరణమైపోతాను అని, చచ్చిపోతానని ఏ దేవుడైతే చెప్పాడో ఆ దేవుడే నాపై కృప చూపించి నా మీద ఉన్న మరణాన్ని, నా మీద ఉన్నటువంటి మరణ శాసనాన్ని తిరిగి రాసిన దేవుని సన్నిధిలో సంతోషం హిజ్కియా గంతులు వేశాడు. ఏ ప్లేస్లో అయితే కన్నీరు విడిచాడో, ఏ ప్రవక్త అయితే చెప్తే విన్నాడో, అది ఏ ప్రవక్త నోట శుభవచనాన్ని దేవుడు పలికించాడు. కన్నీరు కట్టిన చోటే గంతులు వేసే స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. నువ్వెక్కడ కన్నీరు కారుస్తావో, ఎప్పుడు కన్నీరు కారుస్తావో, ఎందుకు కన్నీరు కారుస్తావో ఆ కన్నీటంతటినీ దేవుడు చూస్తాడు. కన్నీరికి కదిలే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఏంటండి అంత వెంటనే ఎలాగ సమాధానం వచ్చిందంటే తన జీవితంలో తన భక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తన జీవితంలో దేవుడు హిజ్కియా యొక్క యథార్థతను జ్ఞాపకం చేసుకున్నాడు. తన జీవితంలో హిజ్కియా క్రియలను జ్ఞాపకం చేసుకున్నాడు. అంత ధైర్యంతో దేవుడితో అంటున్నాడు, ప్రభా నేను బ్రతుకు దినములన్నీ నీ దగ్గర ఎలా బ్రతికానయ్యా, ఎలాగ నీ సన్నిధిలో నడిచానయ్యా, ఎలాగ నీ ఎదుట నడిచానయ్యా, ఎలాగ ఉపవాసం ఉన్నానయ్యా, ఎలాగ కన్నీరు కాచానయ్యా, ఎలాగ దాన ధర్మాలు చేశానయ్యా, ఎలాగ నీ మందిరాన్ని విడువక ప్రేమించానయ్యా, ఎలాగ నీ ఆజ్ఞలను వెంబడించానయ్యా, ఎలాగ నా దేశాన్ని, ప్రపంచాన్ని, ఈ యొక్క పట్టణాలను ఎలాగ నడిపించానయ్యా, నీ ధర్మశాస్త్రంలోంచి నేను దేనిని తప్పిపోలేదయ్యా, నీ ఎదుట నేను చాలా నమ్మకంగా ఉన్నాను కనుక నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. మనం దేవుని సన్నిధిలో అడగలమా? మనం దేవుని సన్నిధిలో అంత యథార్థంగా అడగలుగుతున్నామా? అంత నమ్మకంగా అడగలుగుతున్నామా? ఏదైనా వాక్యము దైవజన్ నోట్ల నుంచి వచ్చినప్పుడు నువ్వు దేవుడి సన్నిధిలో ఉండి దేవుడు నాకు హెచ్చరిస్తున్నాడు, నీళ్ళు చక్కబెట్టుగా, నీళ్ళు బాగు చేసుకో అయ్యా, నువ్వు చచ్చిపోతే ఇల్లు బాగు చేసుకో, నీ ఆత్మ ఇల్లు బాగు చేసుకో, ఆత్మ జీవితం లోపల సరి చేసుకో, నీ యొక్క జీవితాన్ని నువ్వు సరి చేసుకో. నువ్వు మరణం అవుతున్నావు, సరి చేసుకోకుండా నువ్వు పరలోకానికి వెళ్ళవని ఉద్దేశంతో హెచ్చరించాడు. అసలు ఇల్లు ఎందుకు చక్కబెడతాడు రాజు? రాజు ఇల్లు చక్కబెట్టాల్సిన అవసరం ఏంటుంది? ఇల్లు చక్కబెట్టడం అంటే ఏంటి? వీళ్ళు చక్కబెట్టుకుని వచ్చారా? ఎక్కడో అక్కడ పడేసి వచ్చారా? ఇల్లు చక్కబెట్టి వచ్చారు కదా. కనీసం ఇటు నుంచి వెళ్ళినప్పుడైనా రోజు ఇల్లు చక్కబెట్టుకుంటారు కదా. చక్కబెట్టుకొని ఆడోళ్ళు చెప్పరే? మీరు చక్కబెట్టకపోతే మీ ఆయన వచ్చి చక్కబెడతాడు ఈపు మీద. ఆయన ఉండేదే దానికి భర్త. చక్కబెడుతున్నారు లేదా? ఏంటి చక్కబెట్టడం అంటే? ఇల్లు చక్కబెట్టడం అంటే, ఇల్లు చక్కబెట్టడం అంటే ఏంటి? ఇల్లు శుభ్రం చేసుకోవడము. రాజు ఎందుకంటే ఇల్లు శుభ్రం చేస్తాడు? రాజుకేం పట్టింది కర్మ? రాజుకి ఇల్లు చక్కబెట్టమని ఉద్దేశం అది కాదు. నీ ఆత్మీయ జీవితంలో ఏవైతే లోపాలు ఉన్నాయో, ఏవైతే తప్పిదాలు ఉన్నాయో, ఏవైతే దేవుడికి నచ్చంది ఉందో, స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఆశీర్వదించబడాలనుకుంటున్నారు? చెయ్యొద్దండి. ఆశీర్వదించబడాలనుకుంటున్నారా? చిన్న మాట చెప్తాను, చిన్న మాట. రోజు పాలు ఎంతమంది మరగబెడతారు? ఇంట్లో టీకి పాలు మరగబెడతారా? మరగబెడతారు. మీ ఆయన మరగబెడతాడా? పాలు మరగబెట్టే గిన్నె, పాలు మరగబెట్టే ఆ పాత్ర ఎంగిలి గిన్నె అనుకో, పాలు ఏమవుతాయి పాలు? ఇగో మీకు తెలియని అవసరం లేదు, వీళ్ళు చెప్తున్నారు కదా, వినండి చాలు. మీరేం ప్రాక్టికల్గా వెళ్ళి చెయ్య అవసరం లేదు, వీళ్ళు చెప్తున్నారు కదా, వినండి, అదే కరెక్ట్. పాలు ఏమవుతాయి? తిరిగిపోతాయి. గిన్నె బాగోకపోతే పాలు మరగబెడి తిరిగిపోతాయి కదా. దేవుడు ఆశీర్వాదం నీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతూ ఉంది. కారణం ఏంటి? పాత్ర సరిలేదు. పాత్ర సరిగా ఉందనుకో ఆశీర్వదించబడతావు. పాత్రలో లోపము, పాత్ర అంటే హృదయము. ప్రభు అన్నాడు, మీరు గిన్నె బయట తోముతున్నారు. స్తోత్రం చెప్పండి. గిన్నె ఎక్కడ తోముతున్నారట?
గిన్నెలో బయట తోముతున్నారు, మీరు పాత్ర బయట తోముతున్నారు. ప్రభు అన్నాడు గిన్నె బయట తోమకూడదు, గిన్నె లోపల తోమాలన్నాడు. ఎందుకు గిన్నె లోపల తోమాలన్నాడు? మనం బయట తోమేస్తుంటాం, సబ్బెట్టు తోమేస్తాం, షాంపెట్టు తోమేస్తాం, స్క్రబ్బర్ తోమేస్తాం, ఇంకా దాన్ని బాగా తోముతూ ఉంటాం, దీన్ని అందంగా తయారు చేస్తాం. దేవుడు కోరుకుంటుంది ఈ బాహ్య సౌందర్యం కాదు, అంతరంగంలో హృదయము కడగబడాలా, హృదయం బాగా శుద్ధి చేయబడాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే శుద్ధి చేయబడిన హృదయాన్ని నిశ్చయంగా ఆస్వాదించక మానడు. అదేం చేత శుద్ధి చేయబడాలంటే వాక్యము చేత శుద్ధి చేయబడాలా, వాక్యము చేత సరిచేయబడాల అంతరంగము, వాక్యము చేత అది పరిమళ సువాసనగా మారాలి హృదయము. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దానిలో వాక్యం అనే పాలు పోస్తాడు. ఎప్పుడైతే వాక్యం అనే పాలు పోస్తాడో ఆ పాలు పరిశుద్ధాత్మ చేత మండించబడుతుంది. అప్పుడు ఆ గిన్నె పొంగి పొరలుతూ ఉంటుంది. పనికిరాని పాత్రను పట్టుకొని వచ్చి దేవుడికి నచ్చింది హృదయంలో పెట్టుకొని, వాక్యానికి విరుద్ధమైన స్వభావాన్ని మనసులో పెట్టుకొని ఏంటి మనం చచ్చిపోయి తరాలైపోయినా సరే దేవుని ఆశీర్వాదం. ఆ సిస్టమ్ కాదండి, అది పద్ధతి కాదు. అది చేయకూడదంటే చేయకూడదు, అది చేయాలంటే అది చేయాలి. ఏమన్నాడు ఆయన? దైవజనుడు వచ్చేమన్నాడు, అయ్యా నిల్లు చక్కబెట్టుకో, ఇల్లు సరి చేసుకో అన్నాడు. అప్పుడు తన మనసును ప్రభు వైపు తిప్పాడు. అయ్యా నేను ఎలా బ్రతికానో, ఎలా చేశానో, ఏం చేశానో ఇవన్నీ ప్రభు దగ్గర చెప్పుకున్నాడు. నెక్స్ట్ లైన్లో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. చూడండి, త్వరగా చూడండి 5వ వచనం త్వరగా. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు. స్తోత్రం. ఓ ఎక్కడైతే ఏడ్చాడో, ఏ దైవజనుడు అయితే మరణ వారు తీసుకొచ్చాడో అదే దైవజనుడు నోట ఆశీర్వాదము జీవపు మాట తీసుకుని వచ్చాడు. ఆ స్థలములోనే కన్నీరు కార్చిన హిజ్కియా సంతోషముతో ప్రభును స్తుతిస్తున్నాడు. హిజ్కియా నీకు మరొక 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగిస్తున్నాడు దేవుడు. ఎంత సంబరపడిపోయాడో. దేవుని స్తుతించడం ప్రారంభించాడు, ఘనపరచడం ప్రారంభించాడు. నీ మీద ఉన్న శాపము పాపము కొట్టువేయబడాలంటే దేవుని వైపు తిరిగి కన్నీరు కార్చాలా, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కొమ్మరించుకోవాలి. నీ పరిస్థితి ఏదైనా సరే దేవుడు దాన్ని మారుస్తాడు. అప్పుడు ఒక మాట అడుగుతాడు ఆయన, అయ్యా ఇది ఎలాగ జరుగుతుంది? నాకు ఆయుష్ పొడిగించబడింది అని నాకు సూచన ఏంటి అన్నాడు. స్తోత్రం చెప్పండి. నా ఆయుష్ నాకు పొడిగించబడింది అని అనడానికి సూచన ఏంటి అని అడిగాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, అయ్యా ఇదిగో చిన్న సూచన చూపిస్తాడు. చూడండి 9వ వచనం. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన ఆయన నీకిచ్చిన వాగ్దానము, నీకిచ్చిన 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడిందని చెప్పడానికి ఒక చిన్న సూచన ఏదనగా నీడ 10 మెట్లు ముందుకు నడిచాను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? అందుకు హిజ్కియా ఇట్లా, నేను నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేసెను. ఆమేన్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులు, ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు ఎప్పుడు మాట్లాడినా ఆశ్చర్యంగా మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? దేవుడు ఎప్పుడు మాట్లాడినా, పాత నిబంధన కొత్త నిబంధన ఎక్కడ మాట్లాడినా ఆశ్చర్యంగా మాట్లాడతాడు. అది ఆశ్చర్యం అనిపిస్తుంది, అది అవ్వదలే అన్నట్టుగా అనిపిస్తుంది, అది జరగదలే అన్నట్టుగా అనిపిస్తుంది. 10 మెట్లట ముందుకెళ్ళిన నీడ ఎక్కడికి వెళ్ళింది? ముందుకెళ్ళిపోయింది నీడ ముందుకెళ్ళిపోయింది. 10 మెట్లు ముందుకెళ్ళింది అని 10 గంటల ముందుకెళ్ళిపోయింది నీడ అంటున్నాడు. అదే మరలా 10 మెట్లు వెనకకి వస్తుంది నీడట.
ఆ పైన మెట్ల మీద నుంచి పడుతున్న నీడ, ఆ పడిన నీడ వలన మెట్లు 10 మెట్లు కిందకు వచ్చింది. ఆ దినాల్లో ఎండను అలాగా సమయాన్ని అలాగ లెక్కించేవారు. నీడ బట్టి సాయంకాలం అది అయిపోతుంది, 5, 6, 4 గంటలు అలాగ అవుతుంది అనేవారు. ఇన్నాళ్ళ నీడను బట్టి టైంని లెక్కించేవారు. అలాగా ఆ నీడ 10 మెట్లు ముందుకెళ్ళిపోయింది నీడ. మరుసటి రోజట ఆ నీడ గడియారాన్ని చూసి, గడియార ముళ్ళు చూసి మెట్లు లెక్కించుకొని ఆ మెట్లు 10 మెట్లు నీడ ముందుకెళ్ళిపోయిన నీడట ప్రార్థన చేయగా 10 మెట్లు వెనకకు వస్తుంది. ఇదే సూచన అన్నాడు. స్తోత్రం చెప్పండి. నీ ఆయుష్ పొడిగి తిరిగి ఇవ్వబడుతుందని చెప్పడానికి, నీ ఆయుష్ తిరిగి పొడిగింప చేయబడుతుందని చెప్పడానికి దేవుడు నీకు ఒక సూచన ఇస్తున్నాడు. సూచన చెప్పండి. సూచన. దేవుడు నన్ను పరిచయకు పిలిచాడా అని నేను ఒకప్పుడు ప్రశ్న వేసుకున్నాను. కొంతకాలం అయిన తర్వాత ఈ సంఘంలో పరిస్థితులు, ప్రజల మాటలు, ప్రజల పద్ధతులు ఇవన్నీ చూసినాక ఒక బిజినెస్ చేసుకుంటూ నేను నలిగిపోతున్నప్పుడు దేవుని అడిగాను, ప్రభా నేను సంపూర్ణ సేవకి వచ్చానా, లేకపోతే నన్ను పిలుచుకున్నావా అని నేను దేవుని దగ్గర కొన్ని దినాలు ప్రార్థన చేసినప్పుడు నేను దేవుణ్ణి ఒక సూచన అడిగా. దేవుని దగ్గర ఒక సూచన అడిగాను, ప్రభా ఈ కార్యం జరిగితే నువ్వు నన్ను సంపూర్ణ సేవకు పిలిచావు. యవనకాలంలో ఎప్పుడో పిలిచావు. నేను 30వ సంవత్సరంలో పరిచర్యకు వచ్చాను. 28-30 సంవత్సరాల వయసులో పరిచర్యకు వచ్చాను. ప్రభా నీవు నన్ను అప్పుడో పరిచర్య పిలిచావా, నన్ను సేవకు పిలిచావా? ఒకవేళ పిలిస్తే ఈరోజు ఈ కార్యం జరగాలి ప్రభా అని నేను ఒక మీటింగ్లో, ఒక పెద్ద మీటింగ్లో, ఒక స్టేజ్ మీద ఉన్నాను. నన్ను నేను ప్రశ్న వేసుకుంటున్నాను, దేవా నీవు నన్ను పిలిచి నిజంగా నీవు నన్ను అభిషేకించి సేవకు పిలిస్తే ఈ కార్యం జరగాలి ప్రభా అని నేను మనసులో అనుకుంటూ స్టేజ్ మీద నిల్చున్నాను. ఆ రోజు చాలామంది, కొన్ని 100 మంది మీటింగ్స్కి వచ్చారు. మీటింగ్ 2 రోజులు అయిపోయి 3 రోజు మీటింగ్ జరుగుతూ ఉంది. 3 రోజు మీటింగ్ జరుగుతుంది. భయంకరమైన వర్షం పడుతూ ఉంది, ప్రచండమైన వర్షము. ఆ యొక్క కోనసీమ ప్రాంతంలో ఉన్నాను, రావులపాలెం ప్రాంతంలో ఉన్నాను. చుట్టూ కొబ్బరి తోటలు, చుట్టూ పచ్చవో కొబ్బరి తోటలు ఇరిగి పడిపోయినంత మోకాళ్ళు లోతులో వర్షం రోడ్ల మీద ప్రవహిస్తూ ఉంది చుట్టుపక్కల, మీటింగ్ చుట్టుపక్కల. మేము ఎక్కడైతే మీటింగ్ పెట్టినామో ఆ మీటింగ్లో మాత్రం వర్షం పడలా. అందరూ తడిచిపోయి వచ్చారు మీటింగ్కి. తడిచిపోయి పాస్టర్లు తడిచిపోయి వచ్చారు, విశ్వాసులు తడిచిపోయి వచ్చారు. ఏంటి మీ అందరు తడిచిపోయి? పాస్టర్ గారు ఇక్కడే వర్షం పడలేదు పాస్టర్ గారు, చుట్టూ దంచేస్తుంది వర్షం అన్నారు. అవునా? కనీసం మేఘం లేదు, కనీసం గాలి లేదు. ఓ ప్రభా నువ్వెంత గొప్ప దేవుడివా. చుట్టూ వర్షం పడుతుంది, మేము మీటింగ్ చేసిన స్పాట్లో మాత్రం వర్షము పడలేదు. అది ఎలాగ సాధ్యము దేవుడికి? ఆ రోజు నేను అనుకున్నా, ప్రభా ఇది ఎంత అద్భుతమైతే ఈ రాత్రి ఒక కార్యం మీరు చేస్తారని నమ్ముతున్నాను. అక్కడ మోగవాళ్ళు ఉన్నారు, కుంటి వాళ్ళు ఉన్నారు, మాటలు రాని వాళ్ళు ఉన్నారు. అక్కడ చాలామంది వ్యాధిగ్రస్తులు ఆ మీటింగ్స్లో కూర్చున్నారు. ఒక యవనస్తురాలు ముందుకు వచ్చి నిల్చుంది. ఒక యవనస్తురాలు 18 సంవత్సరాలు యవనస్తురాలు. సరిగా మాటలు రావు, సరిగా విందు, మాటలు రావు, సరిగా వస్త్రాలు వేసుకోదు. 18 సంవత్సరాలు ఆ పిల్లకి అమ్మాని పిల్లడం రాదు. ఆ పిల్ల వచ్చి మీటింగ్లో నిల్చుంది. నేను ప్రభుతో అంటున్నాను, ప్రభా ఈ రాత్రి కానీ ఈ బిడ్డను స్వస్థపరిస్తే, ఈ బిడ్డ మాట్లాడాలా, ఈ బిడ్డ పర్ఫెక్ట్ అవ్వాలి ప్రభా అని ఆ తల మీద చేసి, నిజంగా నువ్వు నన్ను పిలిస్తే ఈ అద్భుతం జరగాలి ప్రభా అని నేను ప్రభు దగ్గర పెట్టాను. స్తోత్రం చెప్పండి. ఏమని పెట్టాను? నిజంగా నువ్వు నన్ను సేవకు పిలిస్తే ప్రభా ఇదంతా ఒక అద్భుతం. వర్షం ఆగిపోవడం, వర్షం ఇక్కడ కురకపోవడం ఒక అద్భుతం అయితే ఈమె మాట్లాడాలి ప్రభా. నిజంగా కానీ అద్భుతం జరిగితే నేను ఇంకా కంప్లీట్గా బిజినెస్ అన్నీ విడిచిపెట్టి కంప్లీట్ సేవకు వచ్చేస్తాను ప్రభా అని దేవుని దగ్గర నేను ఆ రాత్రి స్టేజ్ మీద మనసులో అనుకుంటూ ప్రార్థన చేస్తాను. మేము విశాఖపట్నంకి వచ్చాము, వాళ్ళు ఊర్లో వెళ్ళిపోయారు. అది 3వ రోజు రాత్రే మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఎక్కడ ఉండను వాస్తవంగా. మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చాను తెల్లారుజాముకి ఎప్పుడుకో విశాఖపట్నం వచ్చాము. పడుకొని సాయంకాలం లేచి ఆ పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఆ పాస్టర్ గారు మీటింగ్ పెట్టిన పాస్టర్ గారు ఫోన్ చేశారు. పాస్టర్ గారు మీరు ఒక రాత్రి అమ్మాయికి ప్రార్థన చేశారు. ఆమె ఇంటికి వెళ్తుంటుండే జారిపోయిందట. మీటింగ్ దగ్గరే వర్షం పడలేదండి, మీరు నమ్మండి నమ్మకపోండి.
మీటింగ్ ఏ గ్రౌండ్లో ఏం జరుగుతుంది అక్కడే వర్షం పడలేదు. గ్రౌండ్ దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆమె అలమ చేయి పట్టుకోకుండా సొంతంగా నడిచి వెళ్తుంటుంటే ఆ వర్షపు బురదలో జారిపోయి అలా పడిపోతుందంట. జారిపోయి అవనవసరమేమో కొంచెం లావుగా బలంగా పడిపోతున్నప్పుడు ఆ బురదని నిలబడలేక జారిపోతున్న ఆ సందర్భంలో పక్కనే తల్లి నడుస్తుంది. ఆ జారిపోతున్నప్పుడు అన్నదంట, అమ్మా చేయి పట్టుకు అన్నదట. ఆ తల్లి మొట్టమొదటిసారి ఆ యవనస్త్రాల నోట్లో నుంచి అమ్మ అని మాట విన్నది. అద్భుతం చూసి పాస్టర్ గారు, ఈ అద్భుతం జరిగింది పాస్టర్ గారు. వర్షం వెళ్తూ ఆ బురదలో జారిపోతున్న సమయంలో అమ్మా అని మొట్టమొదటిసారి అమ్మను పిలిచింది. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడు, నా దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన వాడు, నీవు కూడా దేవుని దగ్గర అడుగు, దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. ఆ రాత్రి దేవుడు ఆ అద్భుతం ద్వారా దేవుడు నన్ను బలపరిచేసి నేను ఆ రోజు నిర్ణయించుకున్నాను, ఇలాంటి కార్యాలు జరిగితే చాలు ప్రభా అనుకొని సంపూర్ణమైన సేవకే రావడం జరిగింది. హల్లెలూయా. ఇసుక అదే పెడుతున్నాడు. నీడ 10 మెట్లు ముందుకెళ్ళిపోయి ప్రభా నా ఆయుష్ పొడిగించబడుతుందంటే ఆ మెట్ల మీద నీడ వెనకకి రావాలి తిరిగి అని అడిగాడు. దేవుడు ఆ నీడను వెనకకి నడిపించాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు టైం ముందుకెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు 10:30 అవుతుంది. 10:30 అవుతుందా? ఈ 10:30లో నుంచి 1 సెకండ్ వెనక్కి తేగలమా? 1 సెకండ్ వెనక్కి తేగలమా? కానీ హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు, హిజ్కియాకు దేవుడు మాట్లాడినప్పుడు ఇచ్చిన సూచన ఏంటంటే 10 గంటలు వెనకకు నడిపించాడు గడియారాన్ని. సూర్యుడు ఈ గడియారం నడుస్తుంది అర్థం ఏంటంటే సూర్యుడు లేదా భూమి సూర్యుడి నుంచి దూరం అవుతా ఉంది. భూమి సూర్యుడి నుంచి దూరం అవుతుంది. ఎండ దగ్గరగా అవుతుంది. ఎండ నడినెత్తి మీదకి వస్తుంది. దేవుడు ఏం చేశాడంటే ఆ భూమిని మరలా వెనకకు నడిపించాడు. అంత శక్తిమంతుడు మన దేవుడు. అర్థమవుతుందా? సూర్యుని దగ్గర అవుతున్నటువంటి భూమండలాన్ని మరలా వెనకకు తీసుకొని వచ్చాడు. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? టైం ఎక్కువ అవుతుందంటే అర్థమేంటి? ఆ రోజు భూమి తాను చుట్టూ తిరుగుతూ ఉంది కనుక టైం మారుతూ ఉంది. వెనకకు తిరిగిన భూమి మరలా ముందుకు తిరగడం మొదలుపెట్టింది. ఆమేన్. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరుగుతుందండి. తన చుట్టూ తాను రోజు తిరిగి సూర్యుని చుట్టూ సంవత్సరానికి ఒకసారి తిరుగుతుంది. తన చుట్టూ తాను ఒకసారి తిరుగుతుంది రోజుకి. తెలుసా ఈ సంగతి? భూమి తన చుట్టూ తాను ఒక రోజుకి ఒకసారి తిరుగుతుంది. 24 గంటలు అవుతాయి. సూర్యుడు అక్కడే ఉంటాడు పాపం. ఆయన ప్లేస్ మారడు, ఆయన అక్కడే ఉంటాడు. మనకేమో సూర్యుడు ఇలాగ వస్తున్నాడు అనుకుంటాం. కాదండి, భూమి ఇలా తిరుగుతుంటుంది, మనం ఇలా తిరుగుతుంటాం. ఒక రోజు అవుతుంది. ఇలా తిరుగుతూ ఏం చేస్తుంటే సూర్యుని చుట్టూ సంవత్సరానికి ఒకసారి తిరుగుతుంది. రోజుకు ఒకసారి భూమి తన చుట్టూ తను జాగ్రత్తగా వినండి. భూమి తన చుట్టూ తను తిరిగితే 12 అయ్యింది. 12 మధ్యాహ్నం 12 అయింది. అది ఎంత అవ్వాలా? 2 అవ్వాలా? 10 గంటలు వెనక్కి రావాలా? 12 అయిపోయింది. తిరిగిపోయిన భూమి మరలా వెనకకు తిరిగింది. తిప్పగలిగిన దేవుడు మన దేవుడు అయ్యాడు. ఎంత శక్తిమంతుడైనా, ఎంత బల సంపన్నుడైనా ఆయన ఎలాగ తిప్పగలిగాడంటే ఆయన సమర్థుడు కనుక తిప్పగలిగాడు. దేవుని స్తోత్రం. మాట్లాడాడు, దేవుడు చూపించాడు. ఇసుక ఆయుష్ పొడిగించబడింది. అంత అయిన తర్వాత ఇంకొక చిన్న విషయాన్ని చూపిస్తాను. త్వరగా చూడండి. 13వ వచనం అద్భుతమైనటువంటి విషయం. ఇతడు స్వస్థత పొందిన తర్వాత, ఇతడు మేలు పొందిన తర్వాత, ఈ కార్యము ప్రపంచం అంతటికీ తెలిసిన తర్వాత బబులోన్ నుంచి కొంతమంది ఆయన దగ్గరికి రావడము జరిగింది. బబులోన్ నుంచి కొంతమంది వచ్చారు, పరామర్శించడానికి వచ్చారు. స్వస్థత పొందిన తర్వాత హిజ్కియాని పరామర్శించడానికి వచ్చారు. హిజ్కియాకి వెండి బంగారాలు తీసుకుని వచ్చారు. హిజ్కియాకి పదార్థములు తీసుకొచ్చారు. మళ్ళా సుగంధ తైలములు తీసుకొచ్చారు. అనేకమంది తీసుకుని వచ్చి దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వారు కూడా సంతోషములో పాలు పంపులు పొందారు. 13వ వచనం చూడండి. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగ చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గంధవర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించెను. దేవుని స్తోత్రం. ఏం చేశాడు ఈయన? దూర దేశంలోంచి అంటే బబులోను దేశంలో నుంచి కొంతమంది
హిజ్కియా దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే హిజ్కియా మరణమైపోతున్న హిజ్కియా జీవితాన్ని దేవుడు తిరిగిచ్చాడు, స్వస్థపరిచాడు, బాగు చేశాడు. ఎలా బాగు చేశాడంటే ఆ దైవజనుడు అంటాడు అంజూరపు పండ్ల ముద్ద, ఆకుల ముద్ద తీసుకొచ్చి కురుపు మీద వేయిగా స్వస్థత పొందుతాడు. అక్కడ ఒక విషయం ఉంటుంది, అంజూరపు ముద్ద తీసుకొని వచ్చి ఆ రోగం మీద వేస్తారు. చాలామంది మూర్ఖమైన విశ్వాసులు, మూర్ఖంగా వాక్యం తెలియని వారు ఏం చేస్తారంటే, అక్కడ ఒక చర్చ్ దగ్గరలో ఏదో చర్చ్ ఉందంట, వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత రోగం వచ్చినా దేవుడు బాగు చేస్తాడండి అనుకొని మొండిగా కూర్చుంటారు. ఎంత రోగం వస్తుంది దేవుడు బాగు చేయడు, ఏదైనా దేవుడు బాగు చేయడు. మనుషులకు అసాధ్యమైందే దేవుడు బాగు చేస్తాడు. మనుషులు చేయలేకపోతే దేవుడు చేస్తాడు. నువ్వు చేయాల్సిన పని దేవుడు చేస్తాడా? ఇక్కడ అంజూరపు పళ్ళు ముద్ద తీసుకుని వచ్చి ఆ పుండు మీద పెడతారు. అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని వచ్చి కురుపు మీద పెట్టగా అది ఔషధంగా పనిచేసింది. దేవుడు ఔషధాలు కూడా అనుమతిస్తాడు. మెడిసిన్ కూడా దేవుడు అనుమతించిందే. దానికి విరుద్ధంగా మాట్లాడకండి. ఒకళ్ళు మాట్లాడితే చెప్పండి. అది పక్కన పెడితే స్వస్థత పొందాడు, వారు వచ్చారు, ఇవన్నీ చూశారు. అదేనంటే రాజా నీ అంతఃపురం అంతటిని మాకు చూపించు. ఏం చేశాడంటే దేనిని మరుగు చేయకుండా అన్నీ చూపించాడట. అంతఃపురములో, ధనాగారములో, తర్వాత ఆ యొక్క యుద్ధ సామాగ్రి ఉన్న స్థలాన్ని, వంట సామాగ్రి ఉన్న స్థలాన్ని, బంగారం ఉన్న స్థలాన్ని, వెండి ఉన్న అన్నిటినీ అంతఃపురంలో సమస్తాన్ని చూపించారు. ఆ విషయము దైవజనుడికి తెలిసింది. వినండి జాగ్రత్త. అద్భుతమైన మాట. మీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ జాగ్రత్తగా వినండి. ఏం చేశాడంటే ఆ ఇంట్లోని, అంతఃపురంలోని పర్సనల్ అన్నీ చూపించాడు. పర్సనల్ చెప్పాడు, అంతఃపురంలో చెప్పాడు, అన్నిటినీ బయలుపరిచి చూపించాడు. ఆ వార్త దేవుడు దైవజనుడికి తెలియజేశాడు. దైవజనుడు మరుసటి దినాన్ని వెళ్ళి ఆ యొక్క రాజును అడుగుతాడు, హిజ్కియా నీ దగ్గరికి ఎవరు వచ్చారు అంటే పలానా వారు వచ్చారు. వచ్చిన వారు ఏమడిగారు? అయ్యా ఇవన్నీ చూపించమన్నారు. అన్నీ చూపించానయ్యా అన్నాడు. వెంటనే దైవజనుడి కోపం వచ్చి దైవజనుడు అన్నాడు, జ్ఞానం లేనటువంటి మాటగా చెప్పి హెచ్చరించాడు. నీవు ఇవన్నీ చేసిన కారణంగా, వీటన్నిటిని చూపించిన కారణంగా, చూడండి 17వ వచనం, వచ్చు దినములలో ఏమీయూ మిగలకుండా నీ నగరనందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చుని దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు ప్రియులారా, నీవు ఇవన్నీ చూపించావు గనుక నీవు పోగేసిన సమస్తము, నీ పితరులు పోగేసిన సమస్తము కూడా బబులోను దేశానికి ఎత్తుకొని పోవుదురు. అంతేకాదు నీ పిల్లలను నపుంసకులుగా చేసేస్తారు అని చెప్పి దైవజనుడు హిజ్కియా అని హెచ్చరిస్తాడు. జాగ్రత్తగా వినండి, ఒక అద్భుతమైన మర్మము. హిజ్కియా చేసిన పొరపాటు ఏంటంటే, హిజ్కియా చేసిన తప్పు ఏంటంటే అన్నిటినీ మరుగు చేయకుండా అన్నిటినీ వారికి బబులోను దేశం నుంచి వచ్చిన వారికి చూపిస్తాడు. జాగ్రత్తగా వినండి. మీ ఆత్మీయ జీవితంలో నీ పర్సనల్ ఇంటిమేసీని, నీ వ్యక్తిగతంగా నీవు దేవునితో గడుపుతున్న సంగతులను ఎవరికి తెలియచేయకూడదు. నీ ప్రార్థన విషయాలు కానీ, నీ విశ్వాసానికి సంబంధించిన విషయాలు కానీ, ఈవెన్ నీ భార్యకు కానీ నీ భర్తకు కానీ చెప్పకూడదు. నీ పర్సనల్ భక్తి, నీ వ్యక్తిగతంగా నువ్వు దేవునితో గడుపుతున్న సంగతులు, దేవుడు నీకు మాట్లాడిన సంగతులు దేవుడు చెప్పమంటేనే చెప్పాలి తప్ప అంతవరకు చెప్పకూడదు. మరలా చెప్తున్నాను, దైవికమైన విషయాలు, దైవ సంబంధం విషయాలు దేవుడు నిన్ను వేరే ఒకరికి పంచుకోమని చెబితే కానీ అప్పుడు వరకు పంచుకోకూడదు. చాలామంది ఏంటంటే గొప్ప వస్తుందని, చాలామందికి ఘనత వస్తుంది, గుర్తింపు వస్తుందని, నేను ఎంత ప్రార్థన చేస్తాను, నేను ఎంత వాక్యం చదువుతాను, నేను ఎంతగా ఉంటాను, నేను అంతగా ఉంటాను, నేను అంత చేస్తాను, నేను ఎంత చేస్తాను, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, నేను దేవుడి కొరకు అది చేస్తున్నాను, దేవుడి కొరకు ఇది చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తాను, సోదు కబుర్లు ఆడుతారు. ఈ సోదు కబుర్లు ఆడితే అదే శాపముగా
మారింది. అదే నష్టంగా మారింది. అది చెప్పకూడదయ్యా, నువ్వు చెప్పావు. దేవుని అడగకుండా నీ శత్రువులకు దాన్ని కనుమరుగు చేయకుండా బయలుపరిచావు కనుక ఇవన్నీ పోతాయి. నీ పిల్లలు కూడా నపుంసకులుగా తీసుకొని పోబడతారు అని చెప్పినప్పుడు హిజ్కియా బాధపడలేదు, హిజ్కియా కృంగిపోలేదు, హిజ్కియా వేదన చెందలేదు. ఎందుకో తెలుసా? నేను చేసింది తప్పు, ఇది నాకు తగినదే. అలాగనుకోవట్లేదు ఇప్పుడు జనాలు. నేను తప్పు చేసిన పాస్టర్ గారు మాత్రం అనకూడదు, తాగి తిరిగిన పాస్టర్ గారు మాత్రం అనకూడదు. ఏం చెప్పాడు దైవజనుడు? వెళ్ళి నువ్వు చేసింది తప్పయ్యా, నువ్వు అలా చేయకూడదయ్యా అని చెప్పాడు. నీ పిల్లలుగా అయిపోతారయ్యా అని అర్థం. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అందుకు చూడండి అక్కడ 18వ వచనం, మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రులందా నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. చాలు, చదువు. తీసుకొని పోవుదురు. అందుకు హిజ్కియా, నీవు తెలియచేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే, నా దినములలో సమాధానమును సత్యమును కలిగిన ఎడల మేలే కదా అని యెషయాతో అనెను. చాలు, స్తోత్రం చెప్పండి. దైవజనుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఈ పొరపాటు చేసావు గనుక నీ నగరంలో ఉన్న సమస్తము పట్టుకొని పోతారు. అంతేకాదు నీ పిల్లలు నపుంసకులుగా అంటే ఆడ మగ కాని వారుగా చేయబడతారు. నీ పురుషులైతే వారు ఆడ మగ కాని వారుగా చేయబడతారు. నపుంసకులు అంటే ఆడంగితనం గలవారుగా చేయబడతారు. వారు కూడా తీసుకొని పోబడతారు అని చెప్పినప్పుడు ఎంత భక్తి కలిగినటువంటి హిజ్కియా, నా దినాల్లో దేవుడు అలా చేయాలనుకుంటే చెయ్యిని మేలే కదా అన్నాడు. నేను చేశాను పొరపాటు, నేను దేవుని చిత్తం కాకుండా చేశాను, దేవుని ఆలోచన కాకుండా చేశాను. ఇలాగ పిల్లలు ఎలాగైపోతారు, ఈ యొక్క పట్టణం ఎలాగైపోతుంది, ప్రాకారాలుగా అయిపోతాయి, పట్టణంలో సమస్తం పట్టుకొని పోతారు. ఏదైనా దేవుని చిత్తం అండి, నేనేం చేయలేనండి అని చేతులెత్తాడు కనుక హిజ్కియా దేవుడికి ఇష్టంగా ఉన్నాడు. హల్లెలూయా. మేము చెప్పామనుకో, అమ్మా నువ్వు సరిలేవురా, నీ పిల్లలు నువ్వు ఇలా చేయకూడదురా, నీ పిల్లలు అరే నువ్వు ఇలా నడవకూడదురా, నీ పిల్లలు అన్నాను అనుకో, ఒక ఆయన నాకు ఫోన్ చేసి మరి చెప్పాడు, వార్నింగ్ ఇచ్చాడు. మనం ఇలాగే చెప్పాను, వార్నింగ్ ఇచ్చాడు. మీరు ఎప్పుడు షాప్ మాట్లాడుతున్నారు ఏంటి? షాప్ నా మాట కాదు అది, నేను మరలా నేను ఎవరిని మాట్లాడడానికి నీ మీద? అక్కడ ఏది ఉందో దైవజనుడికి దేవుడు ఏదైతే బయలుపరిచాడో, హిజ్కియాకి దేవుడు ఏదైతే చెప్పమన్నాడో, నువ్వు చచ్చిపోతాను చెప్పమన్నాడు, చచ్చిపోతాను చెప్పాడు. నువ్వు పట్టుకొని పోతారయ్యా, ఇవి నువ్వు చేసావు కనుక నీ వస్తు సామాగ్రి వెండి బంగారు పట్టుకొని పోతారయ్యా, దేవుడు చెప్పమన్నాడని చెప్పి ఆ మాటలో చెప్పి నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. ఎవరిది తప్పు? చెప్పిన దైవజనుడు మంచి చెప్పాడు. ఇక్కడ చెప్పరేమర్రా, దైవజనుడు మంచి చెప్పాడా? ఓయ్ చెప్పండి, దైవజనుడు మంచి చెప్పాడు, కీడు చెప్పాడా? కీడు చెప్పాడా, మేలు చెప్పాడా? చెప్పండి అమ్మా. కీడు జరుగుతుందని చెప్పి లాభం జరుగుతుందని చెప్పాడు, నష్టం జరుగుతుందని చెప్పాడా? నష్టమే జరుగుతుందని చెప్పాడు. అన్నీ ఉంటాయి పోతాయని చెప్పాడా? అన్నీ పోతాయని చెప్పాడు. అన్నీ పోతాయని ఎవరు చెప్పన్నారు? ఏమండి, నువ్వు నష్టపోతానని చెప్పాను అనుకో, నువ్వు నష్టపోతావా? నువ్వు పాడైపోతావు నేను అన్నాను అనుకో, పాడైపోతావా? ఎందుకు పాడైపోతావు? అదే దేవుడు చెప్పాడు అనుకో, ఏమవుతావు? మీకు తెలుగు అర్థమవుతుందా? ఈ దైవజనుడు వెళ్ళి అంత పోతుందయ్యా అన్నాడు. వాక్యం చెప్తుంది 10వ వంతు ఇచ్చి శోధించాలి, ఆకాశ తూములు ఇప్పుతాను అన్నాడు. ఇవ్వకపోతే శాపని అక్కడే రాసి ఉంది. చెప్తే పనికిమాలలో ఆలోచన పెట్టుకొని మనసులో సేవకు నిందించాలని. ఇక్కడ ఏం చెప్పాడు? నువ్వు చూపించావు కనుక, దేవుడికి నచ్చని పని చేసావు కనుక, దేవుని అడగకుండా చేసావు కనుక, నీవు ఏదైతే చేసావో దానిని బట్టి అన్నీ పోతాయని చెప్పాడు, ఉంటాయని చెప్పాడా? నిజంగా హిజ్కియా భక్తిపరుడు కనుక స్తోత్రం చెప్పండి. హిజ్కియా యథార్థవంతుడు కనుక, హిజ్కియాకు తెలుసు దేవుడు తన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో. ఒకవేళ నేను చేసిన తప్పు కనుక స్తోత్రం చెప్పండి, నేను చేసింది తప్పు కనుక
దేవుడు ఇలాగ చేయాలనుకుంటే ఏటట, దేవుడు అలాగ చేయాలనుకుంటే నా దినాలలో అలాగ జరగని ఏమంటున్నాడు, మేలే మేలే అనే మాట 2 సార్లు వాడాడు 19 వచ్చుండు. అందుకు హిజ్కియా నీవు తెలియజేసిన ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? ఇది జరుగుట, ఏం జరుగుట మేలు, ఏం జరుగుట మేలు? పైన ఏం చెప్పాడు? ఒరే బాబు, నీ ఇంట్లో వెండి పోతుంది, బంగారం పోతుంది, నీ ఆస్తి పోతుంది, నీ అంతఃపురం పోతుంది, నీ అధికారం పోతుంది, తర్వాత నీ పిల్లలు నపుంసకులుగా తీసుకొని పోతారు. ఇన్ని నష్టాలు పలికితే ఇది జరుగుట, దేవుని దృష్టిలో ఇది జరుగుట మేలే కదా అన్నాడు. దేవుడు చెప్పింది, నువ్వు పొరపాటు చేసావు, నువ్వు చేయకూడదు చేసావు, మరి చేయకూడదు చేస్తే నష్టం కాక లాభం వస్తుందా? దేవుడు చెప్పమన్నది చేయకుండా నీ సొంతం చేస్తే నష్టం వస్తుందా, లాభం వస్తుందా? ఏమండి, దైవజను నిందించాలని, దైవజన్ని గాయపరచాలని, దైవజన్ మీద నిందయ్యాలని ఇలా కంకణం కట్టుకొని బెల్ట్ కట్టుకొని వస్తారా ఏటి కొంప తీసి? వాడికి ఎంత బుద్ధి లేదో వాడు ఆ మాట్లాడాడు, నాకు అర్థం కాదు. వాడికి బుర్రందా బుద్ధి లేదు అసలు, నాకు అర్థం కాదు. యెహోవా కార్యం నిర్లక్ష్యంగా చేసేవాడు, యెహోవా కార్యం నిర్లక్ష్యంగా చేసే ఏమని రాసి ఉంది? మరి నన్ను అడుగుతావేమి? నువ్వు దేవుని సన్నిధి, దేవుని పని అంటే నిర్లక్ష్యంగా చేసుకెళ్తే నష్టమా లాభమా? నన్ను అడుగుతావేంటి అసలు? ఇక్కడ దైవజాన్ని అడగడానికి ఏం పని లేదు, దైవజాను నిందించడానికి ఇక్కడ పని లేదు. నీవు దేవుని అడగకుండా దేవుడు చెప్పనది నువ్వెందుకు చేసావు కనుక ఈ నష్టం నీ మీదకే వస్తూ ఉంది అంటే అప్పుడు ఏమన్నాడు? ఇతను భక్తిపరుడు కనుక, ఇసుక ఎవరో భక్తిపరుడు కనుక అంటున్నాడు, ఇదిగో అయ్యా ఇది నాకు యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. దేవుడు అది చెప్పాడా? అలాగ జరిగితే మేలే. దేవుడు అలాగ చేస్తానన్నాడా? అగో అని అంటున్నాడు, నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా. ఒకవేళ దేవుడు అలా చేయాలనుకున్నాడు, దేవుడు అది చేస్తున్నాడు, దేవునికి అది నచ్చింది, నా పొరపాటు దేవుడికి నచ్చలేదు, నా తప్పిదం దేవుడికి నచ్చలేదు కనుక వీటిని తీసివేస్తున్నాడు, అది కూడా మేలే. దేవుని స్తోత్రం. మీ అందరికీ యోబే తెలుసు, నాకు హిజ్కియా తెలుసు, యోబే తెలుసు. యోబు ఏం పోగొట్టుకున్నాడు? ఏమంటున్నాడు? నేను తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరగా వచ్చాను, దిగంబరగా వెళ్తాను, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొని పోయిను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. ఆమేన్. అవునా? మనం విన్నామా? యోబు జీవితంలో అన్నీ నష్టమైనప్పుడు ఏమన్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకెళ్ళాడు. అంతకుముందు ఎలాగున్నాడు? భక్తిగా, ఎంత యథార్థంగా ఉన్నాడో, చాలా యథార్థంగా భక్తిగా ఉన్నాడు. తర్వాత అధ్యాయాల్లో యోబు పోగొట్టుకున్న దానికంటే తిరిగి పొందినది 2 ఎక్కువ పొందుకున్నాడు. కీడైనా మేలైనా, వినండి, ముగిస్తున్నాను. కీడైనా మేలైనా, మరలా చెప్తాను, మేలైనా కీడైనా దేవుడు నీ జీవితంలో జరిగించాలనుకుంటే జరిగించనీయండి. ఆ కీడు వెనకాతల మరలా దేవుడు మేలే ఉంచుతాడు. మరణ వార్త మాట్లాడింది దేవుడే, ఆయుష్ని పొడిగించింది కూడా దేవుడే. నీడ 10 మెట్లు ముందుకు త్రోసింది ఆయనే, మరలా 10 మెట్లు వెనకకు తీసుకొచ్చింది ఆయనే. నేను అనుకుంటున్నాను కింద రాయలేదు కానీ తను ఏమన్నాడు? ఇలాగా జరుగుట మేలే అన్నటువంటి వ్యక్తి కిందకు వస్తే చూడండి, ముగించుకుందాం త్వరగా. ఇది చూడు, కింద 20 వచ్చినాం. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమం అంతటిని గూర్చియు అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణంలోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనిషి అతనికి మారుగా రాశాడు. 20 వచనంలో ఏం చేశాడట? కొలను తవ్వించాడు, కాలువలు కట్టించాడు, పంటకు పంపించాడు. ఇవన్నీ ఎక్కడ చేశాడు? పంట పండిస్తున్నాడు, పంట సమృద్ధిగా వెళ్తుంది, పంట అభివృద్ధి చెందుతుంది. కాలువలు తవ్వించాడు, ఆ డ్యాములు కట్టించాడు. అభివృద్ధి పదంలోనికి, పచ్చదనం అభివృద్ధి పదంలోనికి మరలా పట్టణాలు, పొలాలు పండడం, నీళ్లు వెళ్ళడం, ప్రజలు సస్యశ్యామలంగా ఉండడము, సమృద్ధిలోకి ఉండడం, ఇవన్నీ మరలా తిరిగి ఆరంభించబడింది. 20 వచనంలో 20 వచనంలో కార్యాలు అన్నీ చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి? పైన ఏమన్నాడు? అన్నీ పోతాయని అన్నాడు. ఇక్కడికి వస్తే ఏం కనబడుతుంది? మరలా తిరిగి ఆ యొక్క పంట పొలాలు అభివృద్ధి పదంలో దేశం నడుస్తూ ఉంది.
అంటే తిరిగి దేవుడు ఇచ్చి ఉన్నాడు. మనం తప్పు చేస్తే దేవుడు తీసుకుంటాడు, సరి చేయబడితే తిరిగి ఇస్తాడు. తప్పని కుమారుడు సమస్తాన్ని పట్టుకొని అన్నీ పోగొట్టుకున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత ఏమిచ్చాడు? మరల ఉంగరం ఇచ్చాడు, మరల వస్త్రాలు ఇచ్చాడు, మరల చెప్పులు తొడిగించాడు, మరల విందు చేశాడు, సమస్తాన్ని చేశాడు దేవుడు. మరలా మనం దేవుడి దగ్గర సరి చేసుకుంటే, నీవేదైతే వాక్యం వింటున్నావో, ఏదైతే వాక్యం తెలుసుకుంటున్నావో, వాక్యానికి లోబడు, వాక్యానికి భయపడు, వాక్యానికే నువ్వు జీవించు. వాక్యానుసారంగా ఏదైనా సరే, హిజ్కియా కొరకు తిరిగిన భూమండలాన్నే దేవుడు తిరిగి తిప్పిన దేవుడు నీ కొరకు నా కొరకు కూడా సమస్తమును మార్చగలడు. మార్చే దేవుడిని కలిగి ఉన్నాము. పిల్లరా, నీ భక్తి నిన్ను మరణంలోంచి కాపాడుతుంది. నీ భక్తిని పోగొట్టుకుందని తిరిగిస్తుంది. నీ భక్తి మేలైనా కీడైనా దేవుడు చేయాలనుకున్నప్పుడు దేవుడు పని చేయడానికి అనుమతి. కంప్లీట్గా దేవుని వాక్యానికి లోబడండి. మరలా చెప్తున్నాను, మోతుబరితనము, మెహర్బానీ తరము, వేషధారణ తరము, దయచేసి దేవుని ఎదుట అహంకారము, దేవుని దగ్గర వాక్యం దగ్గర ఉండకూడదు. ఈ రాజు అయినా సరే దైవజనుడి నుంచి వచ్చిన మాటను జాగ్రత్తగా తీసుకున్నాడు, ఆ మాటకు భయపడ్డాడు, తను సరి చేసుకున్నాడు. నువ్వెంతటి దానివైనా, ఎంతటి వాడువైనా దేవుని వాక్యం దగ్గర మనము జీరోలమై ఉన్నాము. ఆ వాక్యానికి లోబడవలసిన వారమై ఉన్నాము. వాక్యాన్ని బట్టి సరి చేసుకోవాల్సి వచ్చాం వారమై ఉన్నాము. దేవుని ఎదుట మన ప్రెస్టేజెస్, దేవుని ఎదుట మన ఘనతలను, దేవుని ఎదుట మన టాలెంట్స్ని చూపించకూడదు. ఈ రాజు తాను నేల మట్టుకు తగ్గించుకున్నాడు కనుక తన జీవితంలో పోగొట్టుకున్న సమస్తాన్ని దేవుడు ఇచ్చాడు, మరలా తిరిగి కట్టాడు. నీ జీవితంలో నీ ఆత్మీయ రహస్యాలు ఎవరికి తెలియచేయకూడదు. రెండవది, కీడైనా మేలైనా దేవుని దగ్గర నుంచి వచ్చిన దాన్ని నీవు సరి అయిన రీతిలో రిసీవ్ చేసుకోవాలి. కీడుకరమైన మాట హెచ్చరికతో నీ దగ్గరికి వస్తే, ప్రభా నన్ను హెచ్చరిస్తున్నావు, నేను సరి చేసుకుంటాను. నేను ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నాడు దేవుడు. నువ్వు సరి చేసుకోకపోతే చివరికి మాత్రము చాలా దారుణంగా ఉంటుంది. ఇక్కడ సరి చేసుకునబడ్డాడు, వెంటనే సరి చేసుకున్నాడు, వెంటనే దేవుని దగ్గర అడుక్కున్నాడు, వెంటనే దేవుని దగ్గర కన్నీరు కాచాడు, వెంటనే దేవుడి వైపు తిప్పబడ్డాడు, తిరిగాడు దేవుని వైపు. తన జీవితంలో గొప్ప మేలు చూశాడు. నువ్వు తిరుగుతావా? నిన్ను సరి చేసుకుంటావా? దేవుని వాక్యానికి అది కీడుమైన మేలైన అని హెచ్చరికైనా, ప్రేమైన ఆదరణైనా హెచ్చరికైనా నువ్వు దేవుని వాక్యంగా తీసుకుంటే నువ్వు దీవించబడతావు. పోగొట్టుకున్నది కూడా తిరిగి పొందుకుంటావు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన. ఒక్క నిమిషం ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు ఏదైతే చెప్పాడో, దైవజనుడు ఏదైతే నీతో మాట్లాడుతున్నాడో, వారం వెంబడి వారము నువ్వు దాన్ని దైవ వాక్కుగా నువ్వు చూడగలగాలి. వాక్యంని హెచ్చరిస్తే హెచ్చరించబడు, సరి చేయబడుతుంటే సరి చేయబడు, బాగు చేయాలనుకుంటే బాగు చేయబడు. లేదా నష్టం చూస్తాం. నువ్వు నష్టం చూడాలనేది నా ఉద్దేశం కాదు. నీకు చెవులుండి తెలుగు అర్థమైతే జాగ్రత్తగా విను. నువ్వు నష్టపోవాలని ఏ సేవకులం కోరుకోము. నువ్వు సరి చేయబడాలని కోరుకుంటాం, సరిదిద్దబడాలని కోరుకుంటున్నాం. వాక్యాన్ని పక్కన పెట్టి ఎన్ని చేసినా, వాక్యానికి మించి ఎన్ని చేసినా దీవెన అనేది చూడవు. వాక్యానికి లోబడి కీడైనా మేలైనా దేవుని దగ్గర నుంచి వచ్చిన మాటను నువ్వు సరైన రీతిలో తీసుకుంటే నువ్వు దీవించబడతావు, పోగొట్టుకున్నది పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి, ఇదిగో నాయన, 3వ దినాన్ని హిజ్కియా మందిరానికి వెళ్తాడన్నమాట. అయా మందిరానికి వెళ్ళే మాట, ఇదిగో దేవుని ఆజ్ఞ నా జీవితంలో మేలే, కీడైన మేలే అనే మాట. పోగొట్టుకున్న సమస్తమును పొందుకుని తన ఆయుష్ను పొందుకున్నాడు అయ్యా. అలాగే సమస్తాన్ని పొందుకున్నాడు. తండ్రి, మా జీవితాల్లో మేము వాక్యానికి లోబడుతూ దైవజనుడి నోటి నుంచి వస్తున్న ప్రతి హెచ్చరిక మాటను ప్రభా, ప్రతి కఠిన పూరితమైన మాటను తండ్రి నాయన మేము శిరస వహించి అయా సరి చేసుకుంటూ ప్రభా, అయా సరి చేయబడుతూ తండ్రి నాయన మా బ్రతుకు దినములలో మేము దీవించబడ్డానికి మీ కృప అనుగ్రహించండి. వాక్యపు లోతుల్లో అయా మా పునాదిని నాటి, మా ఆత్మీయ జీవితాలు నాటి ప్రభా, కరువులో, కష్టములో, మరణకర వార్తను వినట్లో ప్రభా మేము ధైర్యముతో నిలబడుటకు ఆ వాక్యముకు ఆధారమటుకు కృప అనుగ్రహించండి. హిజ్కియాకి అయా పోగొట్టుకున్న అయా ఆయుష్ని తిరిగి ఇచ్చినట్టుగా నాయన, పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి ఇచ్చినట్లుగా నాయన, మేము ఏదైతే ఆత్మీయ జీవితంలో, లోక సంబంధమైన జీవితంలో పోగొట్టుకున్నామో వాటన్నిటినీ తిరిగి దయచేసి
మీరు మహిమ పొందమని. హిజ్కియా వలె మేమును ఎల్లప్పుడూ మీకు భయపడతాం. హిజ్కియా వలె మమ్మల్ని మేము ఎల్లప్పుడూ తగ్గించుకుంటాం, ఎల్లప్పుడూ కన్నీరు కార్చడం, మీ సన్నిధావరణములో ఎల్లప్పుడూ కన్నీరు కార్చే ఆత్మ. మా కన్నీరు మీ బుడ్డులో దాచిన దేవుడు అయి ఉన్నావు, కన్నీరు చూచున్న దేవుడు అయి ఉన్నావు నాయన. నువ్వు కన్నీరు కార్చుట నేను చూచితే అన్నావు తండ్రి. కన్నీరు మాత్రమే చూసేవాడవు. మా కన్నీరు రాత్రులు మేము కారుస్తున్న కన్నీరు, అయ్యా పగటి వేళ మేము కారుస్తున్న కన్నీరు వృధా పోదని నువ్వు చూస్తున్నవాడు అని నమ్ముతున్నావు. తగిన జవాబు, తగిన ప్రతిఫలము, తగిన సమయంలో అనుగ్రహించమని మీ సమాధానం కొరకు ఎదురు చూస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ చెప్పండి. ఆమేన్.